చేరుకుని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రలోభాలకు గురి చేస్తూ ఉండడంతో వెంటనే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ వద్దకు చేరుకొని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రలోభాలకు గురి చేస్తూ ఉండడంతో వెంటనే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో తాజా పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి జితేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. జితేందర్, ప్రస్తుతం పోలింగ్ ఎలా కొనసాగుతోంది చంద్రగిరి నియోజకవర్గంలో? పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఓటింగ్ వేసేందుకు వచ్చినటువంటి టీడీపీ వారు ఓటింగ్ వేసేందుకు సహాయకుడిని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల మధ్య జరిగిన గొడవ చిలికి గాలివానగా మారి బిఎస్ఎఫ్ వర్గాలు కాల్పులు జరిగే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇక్కడ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి టీడీపీ నాయకులపై కూడా వైసీపీ వాళ్ళు దాడి చేయడంతో ఇద్దరు బాహాబాగి దిగి ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బిఎస్ఎఫ్ బలగాలు ఇక్కడ గాలిలో కాల్పులు జరిపాయి. 4 రౌండ్లు కాల్పులు జరపడంతో ఇక్కడ ఉన్నటువంటి వారు చెల్లాచెదురేపి పరిస్థితి సద్దుమణుగుందని అన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి ఈ పోలింగ్ బూత్ వరకు చేరుకున్నారు. మా ఏజెంట్ పై ఎవరు దాడి చేశారంటూ కూడా అక్కడ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకుపోయేందుకు కూడా ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ బలగాలు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినకుండా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి అక్కడ కూడా ఎవరు కొట్టారో దమ్ముంటే బయటకు రండి కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. దీంతో మరోసారి ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మరోసారి లాఠీ చార్జ్ చేసి ఇక్కడ గుంపుగా చేరినటువంటి వారిని అంతా కూడా చెల్లాచెదురు చేసినటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని కూడా ప్రస్తుతం బ్రాహ్మణ కాలువలోని పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ గొడవల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ పోలింగ్ ను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. కాసేపు పోలింగ్ ను కూడా నిలిపివేసి తిరిగి ఏఎస్పీ వచ్చి ఇక్కడ బలగాలను మోహరిస్తాం, ఎటువంటి గొడవలు జరగనీయకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో తిరిగి కాసేపటి క్రితం కూడా పోలింగ్ తిరిగి ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇక్కడ వీడియో చిత్రీకరణ చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ పైన కూడా మోహిత్ రెడ్డి దుర్భషలాడి అతను వీడియో చిత్రీకరిస్తా ఉంటే ఆ సెల్ ఫోన్ కూడా కిందేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరో పక్క మా వాళ్ళని ఎవరు కొట్టారో వాళ్ళ సంగతి కూడా చూస్తాను, 6 గంటల తర్వాత తిరిగి ప్రదేశానికి వస్తాను, అప్పుడు తేల్చుకుంటామని చెప్పి కూడా బహిరంగంగానే సవాల్ విసిరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో టీడీపీ వర్గాలంతా కూడా భారీగా ఇక్కడ చేరుకున్నాయి. ఇక్కడ ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. నరేష్, రైట్ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్లు